బిల్ గేట్స్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఎవరో బిల్ గేట్స్ని అడిగారట, ప్రపంచంలో మీకంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు బిల్ గేట్స్ ఏమని సమాధానం చెప్పాడో తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. అవును, నాకంటే గొప్ప వ్యక్తి ఒకరు ఉన్నారు అని ఒక కథను చెప్పడం ప్రారంభించారు బిల్ గేట్స్. బిల్ గేట్స్ ధనవంతుడు కాకముందు ఒకరోజు న్యూయార్క్లోని విమానాశ్రయం దగ్గర ఒక వార్తాపత్రికలు అమ్మే అతను చూశాడు. అతని దగ్గర వార్తాపత్రికను కొందామని వెళ్ళాడు. కానీ బిల్ గేట్స్ దగ్గర న్యూస్ పేపర్ కొనడానికి డబ్బులు లేవు. అరేరే, నా దగ్గర డబ్బులు లేవు, న్యూస్ పేపర్ని ఎలా కొంటాను అని వార్తాపత్రికలు కొనాలనే ఆలోచనను విరమించుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వార్తాపత్రికలు అమ్మే అతను, ఏమైంది బాబు, పత్రికను తీసుకోకుండానే వెళుతున్నారు అని అడిగాడు. నా దగ్గర తగినంత డబ్బులు లేవు, నాకు న్యూస్ పేపర్ వద్దన్నాడు బిల్ గేట్స్. సరే, నేను మీకు ఉచితంగా న్యూస్ పేపర్ని ఇస్తున్నాను అని ఆ విక్రేత బిల్ గేట్స్కి న్యూస్ పేపర్ని ఉచితంగా ఇచ్చాడు. అతని కోరికపై బిల్ గేట్స్ ఆ న్యూస్ పేపర్ని ఉచితంగానే తీసుకున్నాడు. అనుకోకుండా 2-3 నెలల తర్వాత మళ్ళీ అదే చోటికి వెళ్ళాడు బిల్ గేట్స్. ఆ రోజు కూడా వార్తాపత్రికను కొనడానికి బిల్ గేట్స్ దగ్గర డబ్బులు లేవు. ఇది గమనించిన వార్తాపత్రిక విక్రేత ఈసారి కూడా ఉచితంగానే న్యూస్ పేపర్ని బిల్ గేట్స్కి ఇస్తున్నాడు. బిల్ గేట్స్ నిరాకరించారు. నేను న్యూస్ పేపర్ను తీసుకోలేనని ఆ విక్రేతకు చెప్పాడు. ఎందుకంటే నా దగ్గర ఇంకా తగినంత డబ్బు లేవు. బిల్ గేట్స్ పరిస్థితిని అర్థం చేసుకున్న వార్తాపత్రిక విక్రేత, పర్వాలేదు బాబు అంటూ ఉదార మనసుతో మళ్ళీ వార్తాపత్రికను ఉచితంగానే ఇచ్చాడు. సుమారు 19 సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ప్రజలకు పరిచయం అయ్యాడు. అకస్మాత్తుగా బిల్ గేట్స్కి వార్తాపత్రిక విక్రేత గుర్తుకు వచ్చాడు. బిల్ గేట్స్ అతని కోసం వెతకడం ప్రారంభించాడు. సుమారు 2-3 నెలల పాటు వెతికాడు. మొత్తానికైతే అతను కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి, నేనెవరో తెలుసా, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు బిల్ గేట్స్. అప్పుడు అతను, మీరు బిల్ గేట్స్, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను అన్నాడు. ఆశ్చర్యంతో మళ్ళీ అడిగాడు బిల్ గేట్స్, నిజంగానే మీరు నన్ను గుర్తుపట్టారా? నాకు న్యూస్ పేపర్ను మీరు ఉచితంగా ఇచ్చారు అన్నాడు. నాకు గుర్తుందిలే బాబు, నేను మీకు 2 సార్లు న్యూస్ పేపర్ను ఉచితంగా ఇచ్చాను, మీరు నాకు తెలుసు అన్నాడు ఆ వార్తాపత్రికలో అమ్మిన అతను. అప్పుడు నీవు నాకు చేసిన సహాయాన్ని ఇప్పుడు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నీ జీవితంలో నీకేం కావాలో చెప్పు, మీకేం కావాలంటే అది ఇస్తాను, మీ కోరికను తీరుస్తాను అన్నాడు బిల్ గేట్స్. అప్పుడు ఆ విక్రేత ఇలా అన్నాడు, నేను వార్తాపత్రిక విక్రేతగా ఉన్నప్పుడు చాలా పేదవాడిని, అయినా నేను మీకు సహాయం చేశాను. అంటే పేదవాడిగా ఉన్నప్పుడే నేను మీకు సహాయం చేశాను. మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనప్పుడు మాత్రమే మీరు నాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ సహాయం నా సహాయంతో ఎలా సరిపోతుంది అన్నాడు వార్తాపత్రికలు అమ్మిన అతను. వార్తాపత్రికల విక్రేత తనకంటే ధనవంతుడని ఆ రోజు గ్రహించాడట బిల్ గేట్స్. ఎందుకంటే వార్తాపత్రికలు అమ్మే అతను ఎవరికైనా సహాయం చేయాలంటే ధనవంతుడు కావాలని ఎదురు చూడలేదు, ధనవంతుడు అయ్యాకే సహాయం చేయాలని ఎదురు చూడలేదు. డబ్బు కంటే గొప్ప మనసు ఉన్నవారే నిజమైన ధనవంతులు అని మనం ఈ కథలో అర్థం చేసుకోవాలి. చాలా డబ్బు కంటే ఉదారమైన మనసు కలిగి ఉండడమే గొప్ప. ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.